నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హిందూ మహాసముద్రం ఇప్పుడు ప్రపంచాధిపత్యానికి అసలైన వేదికగా మారుతుందా? డ్రాగన్ కంట్రోల్లో ఉన్న సముద్ర మార్గాలను తన అదుపులోకి తెచ్చుకునేందుకు అమెరికా ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందా? అవును, అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన NDAA చట్టం ఇప్పుడు చైనా గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. భారత్ చుట్టూ ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా పెంచుకుంటున్న అనవసర ప్రభావానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా రక్షణ సంస్థలకు క్లియర్ కట్ ఆదేశాలు జారీ అయ్యాయి. అసలు ఈ కొత్త చట్టం వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహం ఏంటి? నీలి సముద్రం ఇప్పుడు నిప్పు కణికిలా మారుతుంది. హిందూ మహాసముద్రంపై పట్టు సాధించేందుకు చైనా చేస్తున్న కుయుక్తులను అడ్డుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. తాజాగా ఆమోదించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ద్వారా చైనా ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని అమెరికా గట్టిగా నిర్ణయించుకుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న సైనిక స్థావరాలు మరియు చేస్తున్న గూఢచారి కార్యకలాపాలపై నిశితంగా నిఘా ఉంచాలని తన రక్షణ సంస్థలకు అమెరికా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది కేవలం అమెరికా భద్రత కోసం మాత్రమే కాదు, తన కీలక భాగస్వామి అయిన భారతదేశం మరియు ఇతర మిత్ర దేశాల ప్రయోజనాలను కాపాడటం కూడా ఇందులో ప్రధాన ఉద్దేశం. అసలు అమెరికా వ్యూహం ఏంటంటే, హిందూ మహాసముద్రంలో చైనా వేస్తున్న స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహాన్ని దెబ్బకొట్టడం. చైనా తన మాయాజాలంతో శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాల్లో పోర్ట్లను హస్తగతం చేసుకొని భారత్ ను చుట్టుముట్టాలని చూస్తుంది. అయితే అమెరికా ఇప్పుడు తన నిఘా వ్యవస్థలను, ఉపగ్రహాలను మరియు నౌకాదళాన్ని ఈ ప్రాంతంలో మరింత బలోపేతం చేయబోతుంది. చైనా చేసే ప్రతి కదలికను ఎప్పటికప్పుడు పసిగట్టి ఆ సమాచారాన్ని మిత్ర దేశాలతో పంచుకునేలా ఈ చట్టం నిబంధనలను రూపొందించింది. ఇది హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యానికి ముగింపు పలకడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను స్వేచ్ఛగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డ్రాగన్ దేశం గనుక తన పరిధి దాటి ప్రవర్తిస్తే అమెరికా నేవీ నేరుగా రంగంలోకి దిగేలా ఈ చట్టం అధికారులను కట్టిబెట్టింది. ఈ పరిణామాలు చూస్తుంటే హిందూ మహాసముద్రం ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య ఒక భీకరమైన సైనిక చదరంగంలా మారిందని స్పష్టమవుతుంది.